మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి పిల్లోడికి ఒక తల్లి ప్రేమ, ఒక తండ్రి ఆశ్రయం ఎంతైనా అవసరం. కానీ కొన్ని చిన్న చిన్న హృదయాలు మాత్రం ఆ బంధాలని కోల్పోయి ఆశ లేని కన్నులతో జీవితం వైపు చూస్తూ ఉంటాయి. అయితే అలాంటి అనాథ పిల్లలని పక్కన నిలిచారు సూర్యాపేట జిల్లా పోలీసు. కాకి దుస్తుల్లోనే కాదు, హృదయంలోనూ మానవత్వాన్ని ధరించి వారికి ఆర్థిక సహాయం చేయడంతో పాటు వాళ్ళకు అవసరమైన వస్తువులను అందజేశారు. ఇది కేవలం సహాయం మాత్రమే కాదు, ఇది ఒక చిన్న ఆశ, ఒక కొత్త వెలుగు. అనాథల మనసుల్లో భరోసా విరజిమ్మే మానవతా జ్యోతి. శాంతి భద్రతలను పరిరక్షించడమే మాత్రమే ధ్యేయం కాదు, విధి వక్రీకరించడంతో సమాజంలో ఎంతో మంది అభాగ్యులుగా మారిన వారికి ఆపన్నాత అస్సంబంధిస్తూ మానవత్వాన్ని చాటి చెప్తున్నారు సూర్యాపేట జిల్లా పోలీసులు. ఇప్పటివరకే ఎంతో మందికి ఆపన్నాత సంబంధించిన పోలీసులు తాజాగా ఆత్మకూరు ఎస్ మండలం గట్టికల్ గ్రామంలో పసి వయసులోనే ఇద్దరి తల్లిదండ్రులను కోల్పోయి అభాగ్యులుగా మారిన చిన్నారులను చేరదీశారు జిల్లా పోలీసులు. ప్రస్తుతం వాళ్లకు జిల్లా పోలీసు అధికారి ఎస్పీ గారు నరసింహ ఐపీఎస్ గారు వారికి ఆర్థిక సాయం చేయడంతో పాటు వాళ్ళకు నిత్యావసర వస్తువులు అందజేసి మరోసారి వాళ్ళకు చిన్న భరోసానైతే కల్పించిన పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు ఎస్పీ గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, ఏంటి అంటే ఇలా జిల్లా పోలీస్ అంటే శాంతి భద్రతలను లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడమే అనుకుంటారు, కానీ మీరు సామాజిక సేవ కూడా చేస్తున్నారు. ఎందుకు ఇలా అనిపిస్తుంది? పోలీస్ ప్రజా భరోసాలో భాగంగానే మనకు ఈ సూర్యాపేట జిల్లాలో ఆత్మకూరు ఎస్ మండలం గట్టికల్ గ్రామంలో గత నెల క్రితం రాములు అనేటువంటి ఒక వ్యక్తి రోడ్డు ప్రమాద బారిన పడి చనిపోవడంతో ఒక ఇద్దరు పిల్లలు అనాథలు అయినారు. చాలా చిన్న వయసులోనే తల్లిదండ్రులు లేకుండా 2002లోనే వాళ్ళ మదర్ లక్ష్మి చనిపోవడం, అదేవిధంగా వాళ్ళని సాకుతున్నటువంటి తాత కూడా చనిపోవడం. సో వాళ్ళని చూసే పెద్ద దిక్కు లేకుండా అదే గ్రామానికి చెందినటువంటి రమేషు, అదేవిధంగా హేమలత, మిగతా గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పెద్దలు కూడా చెలించి వాళ్ళ వంతుగా వాళ్ళు ఈ పిల్లల పోషణ బాధ్యత తీసుకోవడమే కాకుండా మనకింక గ్రామంలో కాదు, గ్రామాల చుట్టుపక్కల నుంచి వచ్చినటువంటి దాతలతోటి వీళ్ళకు ఒక బలమైనటువంటి ధైర్యవంతమైనటువంటి జీవితాన్ని ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో ముందుకొచ్చిన విషయం మాకు తెలిసింది. సో ఇమ్మీడియట్లీ లోకల్గా ఉన్న ఎస్ఐ గారు, సిఏ గారిని, అదేవిధంగా మా జిల్లా వెల్ఫేర్ వింగ్కి సంబంధించినటువంటి ఆర్ఎస్ఐ గారిని, అదేవిధంగా ఈ మండలానికి సంబంధించినటువంటి ఆర్ఎస్ఐని పంపించి పరిస్థితిని పరిశీలించి మన వంతుగా ఏదైనా పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ప్రజలకు భరోసా ఇవ్వడం, ప్రజలంటే ప్రతి ఒక్క పౌరునికి భరోసా ఇవ్వాలనేటువంటి కృతనిశ్చయంతో సో ఈరోజు ఈ పిల్లలకి వీళ్ళ యొక్క భవిష్యత్తు బంగారు భవిష్యత్తుగా ఉండాలనేటువంటి తపనతోటి సో ఈరోజు ఈ గ్రామానికి వచ్చి గ్రామస్తుల సమక్షంలో మనం ఈ పిల్లల్ని సంబంధించి మనవంతు సాయం చేయడానికి వాళ్ళకు కొన్ని ఆహార పదార్థాలు, బట్టలు, అదేవిధంగా మా వంతుగా కొంత క్యాష్ని ఇచ్చి వీళ్ళకు ధైర్యం నింపాలి. వీళ్ళ విలేజర్స్ చేస్తున్నటువంటి వాటిని వీళ్ళు పుణికిపుచ్చుకొని ఒక గొప్ప వ్యక్తులుగా తయారై గ్రామానికి సేవ చేస్తూ గ్రామ పెద్దలందరికీ సేవ చేసే అవకాశం మేబీ మనం ఈరోజు మనకు సేవ చేసిన వాళ్ళు కాకుండా ఇంకా ఎవరికైనా ఫ్యూచర్ భవిష్యత్తులో ఎవరికైనా సాయం చేసే వ్యక్తులుగా ఉన్నత స్థానంలోకి ఎదగాలనేటువంటి ఉద్దేశంతో మనం ఈరోజు ఈ గట్టికల్లి గ్రామం విజిట్ చేయడం జరిగింది. వాళ్ళ యొక్క వివరాలను తెలుసుకోవడం జరిగింది. ఇదే విధంగా మనం అందరం గ్రామస్తులందరినీ కూడా మనం విన్నవించింది ఏంటంటే, ఇదే విధంగా వీళ్ళు ఒక గొప్ప వ్యక్తులుగా మన కడుపులో పుట్టకపోయినా, మన రక్త సంబంధులు కాకపోయినా, మన కులస్తులు కాకపోయినా ఈ గ్రామంలో భగవంతుడు ఇచ్చిండు కాబట్టి వాళ్ళ అమ్మా నాన్న కడుపుల్లో మీ గ్రామంలో పుట్టిరు కాబట్టి మీరందరూ చేయి కలిపి వీళ్ళను ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తులుగా, ఆదర్శవంతమైన వ్యక్తులుగా తీర్చిదిద్దాలని కోరుకుంటూ వీళ్ళకు తగిన సహాయ సహకారాలు అందించాలి. ఫ్యూచర్లో కూడా పోలీస్ డిపార్ట్మెంటు వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించి ఈ పిల్లలకు సంబంధించినది
అభివృద్ధి కార్యక్రమాల్లో అయితేంది భవిష్యత్ కార్యక్రమాల్లో కోఆర్డినేట్ చేసుకుంటూ సో వీళ్ళని యొక్క ఆలనా పాలన అయితేమి విద్యా అవకాశాలు అయితేమి మిగతా అవకాశాల్లో కూడా మా యొక్క సహాయ సహకారాలు అందిస్తామని తెలపడం జరిగింది. అదేవిధంగా సుమన్ టీవీతో పాటు వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా వీళ్ళ కథనాలను చూసి దాదాపు 12 లక్షల రూపాయలు మానవతామూర్తులందరూ కదిలించి స్వచ్ఛందంగా వీళ్ళకు విరాళాలు ఇచ్చారు. వాళ్ళందరికీ పోలీస్ శాఖ తరపున ఇటువంటి విషయం చెప్తారు. చాలా సంతోషం. సుమన్ టీవీ టేకప్ చేసింది. ఇంకా సో మెనీ సోషల్ మీడియా ఛానల్స్ టేకప్ చేసినారు, పేపర్లలో వచ్చినాయి అండ్ వ్యక్తుల ద్వారా ప్రచారంలోకి వచ్చింది. ఏదేమైనా అల్టిమేట్గా ఏ ఛానల్ సుమన్ టీవీ ఛానల్ చేసినటువంటి గొప్ప కార్యక్రమం, అదేవిధంగా మిగతా ఛానళ్ళు ఎవరైనా కూడా వీళ్ళలో ఒక మంచి పౌరులుగా రాష్ట్రానికి దేశానికి మంచి పౌరులుగా తీర్చిదిద్దాలనేది ఆశయం. వాళ్ళందరి యొక్క దృఢ సంకల్పానికి పోలీస్ డిపార్ట్మెంట్ తరపున ధన్యవాదాలు. ఇది ఎస్పీ గారు వీళ్ళందరికీ బంగారు భవిష్యత్తు ఇవ్వడమే లక్ష్యంగా తాము ఈ సహాయ సహకారాలు అందిస్తాము. తమ సహాయ సహకారాలు ఇటువంటి వారికి ఎల్లవేళలా అందిస్తాము. కేవలం పోలీస్ డిపార్ట్మెంటే శాంతి భద్రతలు అరెస్ట్ చేయడము లోపలేయడమే కాదు, ఇటువంటి సామాజిక కార్యక్రమాల్లో అభాగ్యాలకు అండగా ఉన్నప్పుడే మానవత్వ విలువలు అయితే అందరికీ తెలిపిన వారు అవుతాము. సో ఇటువంటి ఇప్పుడు ఇద్దరు పిల్లల ఆలన పాలన కూడా ఇప్పటివరకే పరిమితం కాదు, భవిష్యత్తులో కూడా తాము వాళ్ళ సహాయక కార్యక్రమాలు కొనసాగిస్తామని కూడా ఎస్పీ గారు చెప్తా ఉన్న పరిస్థితి. అదేవిధంగా సుమన్ టీవీ ద్వారా కావచ్చు, మిగతా మాధ్యమాల ద్వారా వీళ్ళందరికీ ఆపన్న సంబంధించి తమ వంతు సహాయం చేసిన వారందరికీ కూడా పోలీస్ శాఖ తరపున ఎస్పీ నరసింహ గారితో కృతజ్ఞతలు తెలుపుతున్న పరిస్థితి.